తృతీయ స్కంధం అధ్యాయం 22 34వ శ్లోకం. కర్దముడు దేవహూతిని వివాహమాడుట. చాప్టర్ పేరు నిష్ణాతం యోగమాయాసు మునిం స్వయంభువం మనుం యదా భ్రంశయుతం భోగా నాశేకుర్భగవతర్పం. 35వ శ్లోకం. అయాతయామాస్తస్యాసం యామాః స్వాంతరయాపనాః శృణ్వతో ధ్యాయతో విష్ణోః పూర్వతో బ్రువతః కథా. 36వ శ్లోకం. స ఏవం స్వాంతరం నిన్యే యుగానామేక సప్తతిం వాసుదేవ ప్రసంగేన పరిభూత గతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాశ్రీ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो ग्रंथराज श्रीमद भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौरनिताय भगवान की जय. సమావేత భక్త బృందికి జయ. సో ఈ రోజు మనకు భగవంతుడు స్వయంభవం అని యొక్క ఈ చాప్టర్ ద్వారా మనకు అందిస్తున్నటువంటి సందేశము, మానవుడు ఒకే జన్మలో ముక్తిని పొందే మార్గం. ఫస్ట్ థింగ్, మనము ముక్తి అనే పదాన్ని మనం వింటాము. ముక్తి అంటే ఏంటి? ముక్తి ఎన్ని రకాలు? ముక్తి అనేది ముఖ్యంగా ఈ భౌతికమైనటువంటి, అంటే మనకు దేనితోనైతే అవసరం లేదో దాంతో డిటాచ్మెంట్, దేనితో అయితే మనకు అవసరం ఉందో దాంతో అటాచ్మెంట్. అంటే ఆసక్తి అనాసక్తి. మనకు మనని నష్టపరిచేటువంటి దాని పట్ల అనాసక్తి, మనకు లాభాన్ని చేకూర్చే దాని పట్ల ఆసక్తి. ఇది భౌతికంగా మనకు అనిపించవచ్చు. మనము అంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఆత్మ. ఈ ఆత్మకు నిజ సంబంధము, నిజమైనటువంటి లాభాన్ని చేకూర్చేది, నిజంగా ఆత్మ నివసించేటువంటి ప్రదేశము. మళ్ళీ ఆత్మ నివసించే ప్రదేశం అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆత్మ డైరెక్ట్ ఎక్కడ నివసిస్తుంది? ఇప్పుడు మనం అనే ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాం? మనమనే ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాము? అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా చేసుకుంటా, గోల్ కొట్టడానికి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ గోల్ ముందుకు సాగుతున్న క్రమంలో మనని డీవియేట్ చేసేటివి వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్, మనం మెహదీపట్నంలో ఎయిర్పోర్ట్ కు ఫ్లైఓవర్ ఎక్కితే మన గోల్ ఎయిర్పోర్ట్, అది ఎండింగ్ ఉంటుంది. కానీ మధ్యలో కూడా కొన్ని దగ్గరలో దిగేటివి రూట్ కనబడుతుంది. ఆ డ్రైవర్ కొత్తగా వచ్చాడు ఇక్కడే అని చెప్పేసి ఆ మధ్యలో దిగిపోతే మళ్ళీ ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ ఎక్కలేడు, ఇంకా ట్రాఫిక్ లో ఇరుక్కొని పోతాడు. మనకు సమయమే తక్కువ ఉంది, మంచిగా మనం రాజీవ్ ఫ్లైఓవర్, దాని పేరేంటో, డైరెక్ట్ ఎక్కాం. ఇక్కడ ఎక్కితే మెహదీపట్నంలో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మధ్యలో దిగాడు అనుకోండి, ప్రాబ్లం. మధ్యలో దిగడం ఏంటి? ఎవరో చెప్పారు పక్కకు, లేదు ఇట్లా కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ డౌన్ దిగేసేసి అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఇంకా అంతే సంగతి. మనని కూడా ముక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము, కానీ మనని ఎవరు, మన పక్కకు కూర్చున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనని ఆ బంధాల్లోకి లాగుతూ ఉంటారు.
కానీ ఇక్కడ బంధాలంటే మన ఫ్యామిలీని వదిలిపెట్టి మనట్లేదు. ఈరోజు మనం ఏం చూస్తామంటే స్వయంభూమను భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, తన మంత్రిగణం అందరితో జీవితం కొనసాగిస్తూ ముక్తిని ఒక్కో జన్మలో ఎలా పొందాలి అనేది మనకు చెప్తారు. ముక్తి అంటే మనకు అర్థమైంది మన ప్రయాణం అంటే ఆధ్యాత్మిక ప్రయాణం. ముక్తి అనే ప్రదేశం ఎక్కడుంటుంది? మనకు ఈ భౌతిక ప్రపంచంలో మనము జీవిస్తే బంధనాలతో జీవిస్తాము. భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ఆచార్యులు, భగవంతుడు ఏ విధంగా పోలుస్తాడంటే దీన్ని దుఃఖాలయం అశాశ్వతం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. ఈ భౌతిక ప్రపంచం మొత్తం విశ్వము 4 నిన్న వచ్చింది మన త్రివిధ తాపాలు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, 4 క్లేశాలు, జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ 7 రకాలైనటువంటి బాధలు కామన్ టు ఆల్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి ఇవి మనకు దుఃఖాలను, ద్వంద్వాలను ఇస్తాయి. కాబట్టి వీటి నుంచి ఎవరైతే వీటిని అర్థం చేసుకుంటారో నేను అడుగడుగున దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి వీటి నుంచి ఇవి లేనటువంటి ప్రదేశం ఏమన్నా ఉందా అనేది సెర్చ్ చేయాల. ఆ సెర్చ్ చేసే పద్ధతిని అథాతో బ్రహ్మ జిజ్ఞాస. సో అంటే నేను బ్రహ్మం, ఆత్మను. ఆత్మ నివసించవలసినటువంటి ప్రదేశం ఏంటి? ఆ ప్రదేశం ఉన్నది అంటే అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది కనుక్కునే పద్ధతిని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. సో ఎప్పుడైతే నేను ఆ ప్రదేశం పేరే వైకుంఠ ఆర్ గోలోక. ఈ భౌతిక ప్రపంచం ఇట్ సెల్ఫ్ తాత్కాలికము. ఈ భౌతిక ప్రపంచంతో కూడుకున్నటువంటిదే ఇక్కడ ఉన్న ప్రతి దేహము, పంచభూతాలతో కూడుకున్న దేహము తాత్కాలికము. ఎందుకంటే దీంట్లో కూడా మార్పులు వస్తాయి. భౌతిక ప్రపంచంలో కూడా 4 యుగాల్లో యుగ ధర్మం మార్పు వస్తా ఉంటుంది. సో ఇక్కడ దీనితో మనం తయారు చేసుకున్నాం కాబట్టి శరీరం దీంట్లో కూడా 6 రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఈ మార్పులని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం ఎవ్వరూ మార్చలేరు. సో కాబట్టి మార్పు రహితమైనటువంటి ప్రదేశము, మార్పు రహితమైనటువంటి దేహము, మనము దేహానికి ఆత్మకు తేడా లేనటువంటి దేహాన్ని మనం తీసుకున్నట్లయితే అప్పుడు ద్వంద్వాతీతము, దుఃఖాలు, బాధలు లేనటువంటి జీవితాన్ని మనము గడపవచ్చు. ఇప్పుడు మనం ముక్తి గురించి తెలుసుకున్నాము. ముక్తి ఎక్కడ, ముక్తి అనే ప్రాసెస్ ని ద్వారా మనం ఎటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతాము? అదే వైకుంఠ ఆర్ గోలోక. మరి అక్కడికి వెళ్ళాలంటే 4 రకాలటువంటి ముక్తులు ఉంటాయి. 6 రకాలటువంటి ముక్తులు ఉంటాయి. సారీ. నంబర్ 1 సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి అంటే ఆ ప్రదేశానికంటే ముందు లైటింగ్, ఆ ప్రదేశంలో యజమాని అయినటువంటి ఆ వైకుంఠనాథుడి యొక్క లైటింగ్, తేజస్సు, కాంతి, దాన్నే బ్రహ్మజ్యోతి అంటారు. మొదటి ముక్తి నిరాకారవాదులు బ్రహ్మజ్యోతిలో ఎంటర్ అయిపోవాలి. అది మొదటి శాశ్వతం ఉంటుంది. కానీ అక్కడ మన యొక్క అస్తిత్వం ఉండదు, మనకు దేహం ఉండదు. దేహరహితమైనటువంటి ముక్తి సాయుధ్య ముక్తి. ఇంకా దాన్ని దాటి లోపలికి వెళ్తే మనకు దేహం వస్తుంది, సారూప్య ముక్తి. ఎటువంటి దేహము? శాశ్వత దేహము, భగవంతుని పోలినటువంటి చతుర్భుజ నారాయణుని పోలినటువంటి దేహము, దాన్నే సారూప్య ముక్తి అంటారు. దాని తర్వాత ఆ దేహం ఇక్కడే తీసుకుంటాం మనం. ఈ దేహం వదిలేయంగానే ఆ దేహాన్ని తీసుకుంటాం. ఆ దేహంతో ఎక్కడికి వెళ్తాము? సాలోక్య ముక్తి. భగవంతుడి లోకంలో శాశ్వత దేహంతో శాశ్వత లోకంలో ఎటువంటి ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ లేనటువంటి ప్రదేశంలో మనకు ఒక అపార్ట్మెంటో, ఇల్లు, సొంత ఇల్లు, విల్లానో అక్కడ మనకు అద్భుతమైనటువంటి ఉండడానికి ఎప్పటికీ అది దాన్ని ఏమంటారు, సమ్ టైం పీరియడ్ 15, 20, 50, 100 ఏళ్లకే ఉంటుంది ఇల్లు. తర్వాత మళ్ళీ కట్టుకోవాలా. అక్కడ ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. అటువంటి ప్రదేశం నివాసం మనకు దొరుకుతుంది. అది సాలోక్య. దాని తర్వాత సామీప్య. మనం కూడా మనకెవరన్నా మనని కాలనీ నుంచో లేకుంటే మన ఏరియా నుంచి ఎలక్టెడ్ మెంబర్ ఉంటే వాళ్ళతో కొంచెం క్లోజ్ గా ఉంటే అన్ని పనులు అవుతాయి అనుకుంటా. అట్లీస్ట్ వాళ్ళతోని క్లోజ్ గా ఉంటే ఒక్కసారి కలిసినా
ఫోటో దిగుతాం. ఆ ఫోటో మనం స్టేటస్‌లో అరే! ఆయన పలానా పరిచయమా? ఈ సార్ ఒక్కసారి ఏదో దిగితే గూడా. కాబట్టి ప్రతి ఒక్కరు సామీప్య ముక్తి. భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఇప్పుడేమైంది? సాయుజ్య, సారూప్య, సాలోక్య, సామీప్య, తర్వాత ఇంకోటి మిగిలిందేంటి? శ్రాష్టి. రాష్ట్ర భగవంతుడి లాంటి ఐశ్వర్యము గూడా భగవంతుడు మనకు ఇవ్వడం లేదు. ఇది ముక్తి గురించి. నెక్స్ట్ మనం చూద్దాం మరి ఇవి పొందడానికి ఒకే జన్మలో ఎటువంటి ప్రాసెస్ పద్ధతిని మార్గాన్ని మనం అవలంబించాలి. ఆ విధంగా స్వయంభువ మనువు రాజరిషి అయి ఉన్నాడు. భౌతిక సుఖమునందు లగ్నమై ఉన్నప్పటికీ దానిని అతడు కృష్ణ భక్తి భావనాయుత వాతావరణమునందు సదా అనుభవించి ఉన్నందున ఏనాడును నీచ స్థితికి దిగజారలేదు. సో ఇక్కడ ఉత్తమ రాజ ఋషి అంటే ఆయన చక్రవర్తి, కానీ ఋషిలాగా ఉన్నాడు. మరి చక్రవర్తి ఋషిలాగా ఉన్నప్పుడు మొత్తం ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి చక్రవర్తి ఋషిలాగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనం ఏంటండి సింపుల్ గా ఒక చిన్న ఇంట్లో ఒక నలుగురికో ఐదుగురికో మనము రాజు అంటే భగవంతుడి ప్రతినిధి, ఇంటి యజమాని అంటే కూడా రాజు కూడా సేవకుడే. రాజు అంటే యజమాని కాదు, ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ హోల్ యూనివర్స్. వీఆర్ ఆల్సో సర్వెంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం అనుకుంటాం భావన మాత్రం నేను మా ఇంటి యజమానిని. వీఆర్ నాట్ యజమాని. యజమాని అంటే భోగించాలండి, ఏమీ పని చేయకుండా. కృష్ణుడు చూడండి, ఫుల్ ఎంజాయర్. ఈ విల్ నాట్ డూ ఎనీ వర్క్, ఈ విల్ ఎంజాయ్ జస్ట్. మరి మనమేమో ఫుల్గా సార్ ఫ్రీగా ఉన్నారు, ఎక్కడ ఫ్రీగా, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి సార్ బిజీ? మీరు మన ఆఫీస్ యొక్క ఇన్ఛార్జ్ కదా సార్, మీరే కదా సార్ బాస్. యువర్ నేమ్ సేక్ బాస్. వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఆఫీస్ ఎంప్లాయీస్. ఇంట్లో ఉన్నారు కదా సార్, ఇంట్లోనే. ఎక్కడ యజమానండి? ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండాలి కదా. అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ వర్క్ ఫర్ సమ్ అదర్, దెన్ యు ఆర్ ద సర్వెంట్, యు ఆర్ నాట్ ద యజమాని. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, రాజుగారు ఋషిలాగా ఉన్నప్పుడు చక్రవర్తి, మనం కూడా మన ఇంట్లో అందరికీ సేవ చేస్తా ఉన్నాము. ఎటువంటి సేవ చేయాలా? భగవంతుడి ఋషి అంటే భగవంతుడి యొక్క సేవకుడిలాగా అందరికీ సేవ చేయాల. కానీ మనము భగవత్ సేవకుడిలాగా సేవ చేయకుండా మనం మన ఇంట్లో ఉన్నటువంటి భౌతిక దేహాల యొక్క సేవకుడిలాగా సేవ చేస్తా ఉంటే మనం ముక్తి పథంలో నడవము. మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనము ఏమంటాము, ముక్తాత్మలు బద్ధ జీవులు. మనము ఒక బద్ధ జీవుడిలాగా సేవ చేస్తూ నిరంతరము పునరపి జననం పునరపి మరణం, ఈ యొక్క చక్రములో మళ్ళీ మళ్ళీ తిరగవలసి ఉంటుంది. ఎందుకంటే రుణానుబంధాలు చెప్పుకుంటాం మనం. కాబట్టి భగవంతుడి యొక్క భక్తుడిలాగా ప్రతి ఒక్కరిని సేవించండి. ఆయన తన దగ్గర ఉన్నటువంటి సంపదలన్నిటి కూడా సుఖం లగ్నమైనప్పటికీ దానిని అతడు కృష్ణ భక్తి భావనాయుత వాతావరణం ముందు కృష్ణ భక్తి భావన అంటే ఆల్రెడీ చెప్పాడు ఆయన చక్రవర్తి. పొద్దున మంగళారతి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి, ఆ లేవక ముందే ఆయన చక్రవర్తి కాబట్టి ఆయన దగ్గర ప్రొఫెషనల్ సింగర్స్, ప్రొఫెషనల్స్ వాయిద్యం వాయించే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎట్లయితే భగవంతుని మేలుకొల్పుతారో ఆ మంగళ వాయిద్యాలతో ఆయన లేచి భగవంతుడి కీర్తనతో లేసేవాడు, భగవంతుడి కీర్తనతో పడుకునేవాడు. ఎందుకు? భగవత్ కీర్తనతో దినమంతా కూడా కృష్ణ భక్తి భావన వాతావరణంలో ఆయన జీవించాలనుకుంటాడు. మనం కూడా బయటకు వెళ్తాం. మనం కూడా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారా మన దినచర్య ప్రారంభమై ఇంకా మిగతాది డే టైంలో ఏదైనా పని చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ రాజభోగ భాష్యం. రాజభోగమును సాధారణంగా మనుషుని నీచ స్థితికి జంతు జీవనమునకు దిగదార్చును. అనియమితమగు ఇంద్రియ భోగమే దానికి కారణము. కానీ స్వయంభవ మనువు రాజ్యమునందు గృహమునందు ఏర్పాటు చేయబడిన వాతావరణము పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతమే అయ్యున్నందున అతడు రాజఋషితో సమానమని పరిగణింపబడెను. ఈ ప్రసంగం బద్ధ జీవులకును సరిపోవునదై ఉన్నది. వారు ఇంద్రియ భోగార్థమే ఈ భౌతిక జీవనమునకు భక్తులు. ఇచ్చట వర్ణింపబడినట్లుగా లేదా శాస్త్రములందు తెలుపబడినట్లుగా వారు భక్తిమయ వాతావరణమును తయారు చేసుకొనగలిగినచో
అంతే. భౌతిక భోగమునందు ఉన్నప్పటికిని మందిర అర్చనము మరియు గృహమునందలి శ్రీ విగ్రహారాధనము ద్వారా వారు విశుద్ధ భక్తియుక్త భావన యందు నిస్సందేహముగా పురోగమింతురు. ప్రస్తుత సమయమున నవీన నాగరికత భౌతిక జీవన విధానమునందే అంటే ఇంద్రియ భోగమునందే మిగుల ఆసక్తమైనది. కనుకనే భౌతిక భోగముల నడుమ మానవ జీవితమును సద్వినియోగపరుచుకొనిడి మహదావకాశమును కృష్ణ చైతన్య ఉద్యమము జనసామాన్యముకు వసగగలదు. కృష్ణ భక్తి అనునది వారి భౌతిక భోగవాంఛను నిలుపబోదు, కేవలము భోగానుభవపు అలవాట్లను అది నియమపరచును. అనగా భౌతిక సౌఖ్యములను అనుభవించుచున్నప్పటికీ పవిత్ర హరినామమును హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కీర్తించుట అనేది సరళ విధానం ద్వారా వారు కృష్ణ భక్తిని చేయించు ఈ జన్మమునందే ముక్తిని పడేయవచ్చు. చూడండి, ఒకే జన్మలో ముక్తిని పొందాలంటే భగవంతుడు ప్రతి యుగానికి ముక్తి మార్గాన్ని బోధించాడు. ఆ ముక్తి మార్గం ఏంటంటే ప్రతి యుగ ధర్మం. తృతీయాధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయై కలౌ తత్హరి కీర్తనం. కృతయుగం అంటే సత్యయుగంలో ముక్తిని పొందే మార్గము భగవంతుడి గురించి ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి యుగంలో కూడా యుగ లైఫ్ స్పాన్ ఉంటుంది. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేవారు. అదే త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు జీవించేవారు. ద్వాపర యుగంలో 2,500 10,000 అంటే 1000 ఇయర్స్. తర్వాత కలియుగంలో 100 ఇయర్స్, 10 టైమ్స్ తగ్గుతూ ఉంటుంది. సో ఏ యుగమైనా కూడా భగవంతుడు మరి సత్యయుగము 1,00,000 సంవత్సరాలు కాబట్టి దానికి చాలా కష్టంగా ముక్తిని పొందే మార్గాన్ని ఇచ్చారు. వాళ్ళు దాదాపు 20, 30, 50,000, 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా ముక్తి వస్తుందా రాదా గ్యారంటీ లేదండి. కాబట్టి అయినా కూడా ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్య గృహస్థ తర్వాత వానప్రస్థ జీవితం తీసుకొని ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసేవారు. మరి ఫ్యామిలీని వదలాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టం, కానీ ఆ రోజుల్లో తప్పదు. ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ఇక్కడ నివసించే యోగ్యమైనటువంటి స్థానం కాదు, నా నివాస యోగ్యము భగవంతుడి యొక్క లోకము, కాబట్టి అక్కడ వెళ్ళాలంటే తపస్సు చేయాలి. కాబట్టి తపస్సుకి వెళ్ళిపోయేవారు. అదేవిధంగా త్రేతాయుగంలో 50,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇక్కడ జీవితం ఉందే 10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసేది ఎక్కడుంది? కాబట్టి యజ్ఞ యాగాదులను నిర్వహించి వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోయారు. తర్వాత ద్వాపరయుగం 1000 సంవత్సరాలు తపస్సు చేయడానికి 1000 సంవత్సరాలు లేదు. యజ్ఞయాగాదులు చేయాలంటే ఎంతో కష్టము, ఎంతో డబ్బుతో కూడుకున్నది, ఎంతో పవిత్రమైనటువంటి బ్రాహ్మణులతో కూడుకున్నది. కాబట్టి అంత డబ్బు ఆపులెన్స్ లేదు. తర్వాత ఇయర్స్ లైఫ్ స్పాన్ లేదు. కాబట్టి త్రేతాయుగంలో ఏదైతే యజ్ఞయాగాదులు అది కూడా ద్వాపరయుగంలో రికమెండ్ చేయకుండా ఏమన్నారంటే శ్రీ విగ్రహారాధన. శ్రీ అన్నప్పుడే లక్ష్మీ నారాయణుడి యొక్క ఆరాధన, లేదంటే సీతారాముల యొక్క ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన చేయమని చెప్పేసి రికమెండ్ చేశారు. కాబట్టి బృందావనంలో 5,000 టెంపుల్స్ అప్పుడు చాలా ఆరాధన చేసి భగవంతుని, అంటే ఏ విధంగా పంచరాత్రిక సిస్టమ్, నారద పంచరాత్రిక సిస్టమ్, ఆ విధి విధానాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అవి అందరూ చేయలేరు. పొద్దున మనకు వచ్చింది ఈవెన్ భగవంతుని నామాన్ని తీసుకోవడానికి ముందు మనము 5 రకాలటువంటి విధి విధానాలను నిర్వర్తించాలా. మరి అంత సిస్టమ్ అది ఓన్లీ బ్రాహ్మణులు ఆ కాలంలో నిర్వర్తించేవాళ్ళు, వేరే వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు. మరి వేరే వాళ్ళు ముక్తి పొందాలంటే ఎట్లా మరి? కాబట్టి కలియుగంలో ద బెస్ట్ ప్రాసెస్ ఏమన్నారంటే కలౌద హరికీర్తనం. వేర్ ఎవర్ యు ఆర్, విచ్ ఎవర్ పొజిషన్ యు ఆర్ ఇన్ దట్, ఏ పొజిషన్ లో ఉన్నా, ఎటువంటి ప్రదేశంలో ఉన్నా, దానికి దేశ కాల పరిస్థితి సంబంధం లేకుండా కేవలము మనము
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి నామ సంకీర్తన చెయ్యండి, భగవద్ధామం వెళ్ళండి. ఇలా కేవలం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ భగవద్ధామం వెళ్ళిన భక్తుల్లో ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? కేవలం భగవంతుడి నామాన్ని చేస్తూ భగవంతుడి యొక్క ధామానికి ఒకే లైఫ్ లో వెళ్ళిపోయిన వాడు. తుకారం. మామేవ స్మరణ ముక్త్వా కలేవరం యా ప్రయాతి సమద్భావం యాతి సంశయ సంశయ. 8.5 భగవద్గీత ప్రకారం మీరు అంత్యకాలంలో ఎవరిని స్మరిస్తే అటువంటి లోకానికి అటువంటి భావంతో జన్మిస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్ హరిదాస్ ఠాకూర్ చేసినటువంటి నామ జపానికి డైరెక్ట్ భగవంతునే ఆయన ముందుండి ఆయనకు దర్శనమిచ్చి ఫైనల్ స్టేజ్ లో తన దగ్గరికి స్వయంగా భగవంతుడు తీసుకెళ్లాడు. తర్వాత ఆ శరీరానికి అంత్యక్రియలు స్వయంగా భగవంతుడు చేశాడు. అదేవిధంగా మన భీష్మ పితామహ నిత్యం ఆయన ఏం చేస్తా ఉంటాడు? ఏ ఆరాధన చేస్తాడు తెలుసా ఎవరికన్నా? ఆదిత్య ప్రభుజీ, భీష్ముడు ఏం చేస్తాడు? భగవంతుని ప్రేమతో భగవంతుని నామాలను ఉచ్చరిస్తారో అంతిమ సమయం గడియ వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా వాళ్ళని తన ధామానికి తీసుకొని వస్తాడు. భీష్ముడు కోరుకుంటాడు, కృష్ణుడు ద్విభుజ శ్యామ సుందర రూపం అయితే ఆయన కోరుకుంటాడు నిత్యమైన ఏ విగ్రహానికి అటాచ్ చెయ్యాడు? చతుర్భుజ నారాయణుడికి అటాచ్ చేయాడు. కాబట్టి ఆయన కోరుకుంటాడు, స్వామి నాకు మీరు చతుర్భుజ నారాయణ లాగా దర్శనం ఇవ్వండి, ఇచ్చామృతు నేను వెళ్ళిపోవాలనుకునేటప్పుడు. సరే భీష్మ, నీకు అదే విధంగా జరుగుతుంది అంటాడు. సో అప్పుడు భీష్ముడు వెళ్ళిపోయే ముందు భగవంతుడు అక్కడికి వచ్చి మొత్తం దేవి దేవతలు అందరూ వస్తారంట. ఎలా వెళ్తాడు భీష్ముడు అని చూస్తే భగవంతుడి యొక్క చతుర్భుజ నారాయణ రూపాన్ని చూసుకుంటూ ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడి నామాన్ని జపించే వాళ్ళు అట్లా చరిత్రలో ఇంకెంతో మంది మహాభక్తులు ఉన్నారు. ధ్రువ మహారాజు ఉన్నాడు. ధ్రువ మహారాజు కేవలం 5 years బాయ్. మనమైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాము, 70 సంవత్సరాలు ఉన్నాము. మనకెందుకు భగవంతుడు దర్శనం ఇవ్వడండి? కాకపోతే మనం మన ఓన్ తెలివితేటలు ఉపయోగిస్తాము. అక్కడ భగవంతుని సేవించేప్పుడు తెలివితేటలను ఉపయోగించద్దు. కేవలం ఆచార్యులు ఏం చెప్పారో ఆ పద్ధతిని పాటిస్తే తప్పకుండా మనకు. ధ్రువ మహారాజ్ ఏం చేశారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. సో నారదుడు మంత్రాన్ని ప్రసాదించాడు, గురు మంత్రం. ఆ గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించాడు. భగవంతుని పైన గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం. ఏంటి? గురువు గారు ఉపదేశించినటువంటి మంత్రం ద్వారా భగవంతుడు ఖచ్చితంగా నాకు లభ్యమవుతాడు. అంతే. 6 నెలలు కఠోర తపస్సు చేస్తాం. అందుగురించే మనకు జూలై నుంచి వచ్చే 4 నెలలు కఠోర తపస్సు చెయ్యండి. అంటే కఠోర తపస్సు అంటే ధ్రువ మహారాజు కదా, ఆయన బృందావనంలో మధువనికి వెళ్ళినట్టు మననేం వనాలకు వెళ్ళమనట్లేదు. మనం ఇంట్లోనే ఉంటూ వైకుంఠ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మన యొక్క దినచర్యలో మార్పు తెచ్చుకోండి. 7 గంటలకు లేసేది ఉంటే 6 గంటలకు లేవండి, కొంచెం ముందు లేవండి. సో బ్రహ్మముహూర్తంలో లేసి భగవంతుడి యొక్క స్త్రీ విగ్రహారాధన అర్చన చేయండి. ఇక్కడ అదే చెప్తారు కదా, భగవంతుడు స్త్రీ విగ్రహారాధన ద్వారా మందిర అర్చనము. మనం ఇంట్లో ఉంటూ భక్తిమయ వాతావరణాన్ని నెలకొల్పుకొని మందిరం మన ఇంట్లో ఆ రాధాకృష్ణుల యొక్క అట్లీస్ట్ ఫోటోకి కానీ గోపాల్కి కానీ అర్చన చేస్తూ గృహమునందలి శ్రీ విగ్రహారాధనం ద్వారా వారు విశుద్ధ కృష్ణ భక్తి భావన నిస్సందేహంగా పురోగమించగలుగుతారు. సో మనకు భగవద్గీత 12.9 లో ఏదైతే 12.9 అని 12 దాంట్లో మనకు బ్రహ్మముహూర్తం లేవటము, మనము బ్రహ్మముహూర్తంలో భగవంతుని మేలుకొల్పి సేవించటము, భగవంతుడికి ప్రసాదాన్ని మనం కూడా వంట చేసుకుని తింటాము. కానీ మన ఇంద్రియ తృప్తి కొరకు నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, సోమవారం ఇది ఇష్టం, మంగళవారం ఇది, ఈ టిఫిన్ ఇష్టమని కేవలము మన నాలుక రుచి కొరకు, కడుపుని ఫుల్ఫిల్ చేయడానికి కొరకు తింటున్నామే తప్ప మనం ఆ భగవంతుడి కొరకు మీరు వంట చేయండి, మీరే భోజనం చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటారు? మీరు ఈ భౌతిక ప్రపంచంలో భోగాలను అనుభవిస్తూ కానీ ఆ భోగవాంఛ
మీరు భగవంతుడికి కొరకు చేసి తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. అప్పుడు మీరు ఒకే జన్మలో సులభముగా ముక్తిని పొందగలరు. నెక్స్ట్ చూద్దాం. కనుకనే ఆయువు క్రమముగా గడిచిపోయినను అతని చిరకాల జీవనము ఒక మన్వంతర కాలమును కూడినది వ్యర్థంగా గడవలేదు. కాబట్టి మనము ఈ విధంగా నిత్య నిరంతరము రాజ్యాన్ని పరిపాలిస్తూ, కానీ తన సమయాన్ని భగవంతుడి యొక్క సేవకుడిలాగా, సేవకుడెప్పుడు యజమానిని సేవించాల. కానీ అలా యజమానిని సేవిస్తూ ఉన్నంత కాలము సేవకుడు చాలా ఎంజాయ్ చేయగలుగుతాడు. అదేవిధంగా ఇక్కడ మనువు చాలా లాంగ్ లైఫ్ జీవిస్తున్నాడు. కానీ ఇక్కడ కూడా వైకుంఠ వాతావరణంలోనే జీవిస్తున్నాడు ఆయన. ఇక్కడ నేను భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాననే ఫీలింగే లేదు ఆయనకు. వ్యర్థంగా గడవలేదు. కాబట్టి ఇప్పుడు మనం మార్నింగ్ 4:00 లేసాం. ఇప్పటివరకు మన సమయం అంతా కూడా ఇది వ్యర్థమైన సమయం కాదు. ఇది అత్యంత దాన్నేమంటారు? ముఖ్యమైన ఆర్ పవిత్రమైన ఆర్ ఉపయోగకరమైనటువంటి సమయం. ఈ సమయం అంతా గూడా మనకు ఏదైతే ఈ సమయంలో మనము ధనాన్ని, ఆధ్యాత్మిక ధనాన్ని గడించామో, అది మనకు ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తుంది. ఎట్లయితే మనం డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తే మనకు సాలరీ డ్రా చేస్తాము. మనకు ఎన్నో రకాల ఖర్చు పెడతా ఉంటాం. అదే మనము సాలరీ డ్రా చేయకముందు అకౌంట్స్ వాళ్ళకో లెటర్ రాసిచ్చి, సార్ నా యొక్క జీపీఎఫ్‌లో క్రెడిట్ చేయండి సార్ ఇంత అమౌంటు. దాన్ని క్రెడిట్ చేస్తూ మర్చిపోతే, మనకు నిజంగా ఓల్డ్ ఏజ్‌లో రిటైర్మెంట్ అప్పుడు నా బాడీ యాక్టివ్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. లేకుంటే పిల్లల సమస్య ఉండొచ్చు. ఎన్నో రకాల సమస్య ఉండొచ్చు. నా మొత్తం జీవితం యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు తట్టుకుంటానో. కానీ ఆ జీపీఎఫ్‌ని ముట్టకుండా సేవ్ చేస్తే చాలా మంది చేస్తా ఉంటారు. కొన్ని లక్షల రూపాయలొస్తాయి. ఆ ఓల్డ్ ఏజ్‌లో చాలా కష్టంలో ఆ డబ్బులు మనకు అంటే ఊహించని విధంగా మనకు సహాయ సహకారాలు. అదే విధంగా మనకు తెలియకుండా భగవంతుడి కొరకు కొంత మనం సమయాన్ని ప్యూర్‌లీ భగవత్ సేవకు మీరు ఖర్చు పెట్టి చూడండి మీ సమయాన్ని. అంతిమ గడియల్లో మీరు కోట్ల రూపాయలు ఉండని పర్వాలేదు. కానీ ఆ కోట్ల రూపాయలు మీరు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంటు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి బతికించనండి. లేదండి బ్రతికించలేము అంటారు. అప్పుడు నిజంగా బ్రతికించడం అని దేని కొరకు కోరుకుంటారు? నాకు ఇంకొక జన్మ కావాలి. నేను ఇంకా కొంతకాలం మనకు నిన్న భగవద్గీతలో వచ్చింది. 4వ అధ్యాయము ఇరువ 29వ శ్లోకంలో కుంభక యోగము ద్వారా అంటే ఈ అపాన ప్రాణవాయువుల్ని రివర్స్ మనము చేస్తూ ఒక ఒక స్థితిలో వీటన్నిటిని ఆ, సమాన స్థితికి అంటే స్టెబిలిటీ తీసుకొచ్చినప్పుడు దాన్ని కుంభక యోగం అంటారు. దానివల్ల మన ఆయుష్ని పెంచుకోవచ్చు. కానీ నిజమైన భక్తుడు ఆయుష్ని పెంచుకొని ఏం చేస్తాడు? ఏం చేయడు. సో, భగవంతుడు ఎంతవరకు ఆయుషిస్తే దాని లోపల భగవంతుడి లోకానికి వెళ్ళాలి. లైక్ ఎగ్జాంపుల్ మనము జైల్లో ఉన్నామనుకోండి. జైలు నుంచి ఎంత వీలైతే అంత త్వరగా బయటకు రావాలనుకుంటామా? ఎన్నో రకాలుగా బెయిల్ తీసుకొని, అదో తీసుకొని. లేదు అట్‌లీస్ట్ మన జైలు శిక్ష అయిపోంగానే, మన యొక్క పనిష్మెంట్ అయిపోంగానే ఇమ్మీడియేట్‌గా మన ఫ్యామిలీతో స్వేచ్ఛా జీవితంలో గడపడానికి ఆనందంగా మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తామా? లేదబ్బా ఇంకా కొంతకాలం ఎక్స్‌టెన్షన్ అవుతే బాగుండు అని జెప్పేసి ఎంతమంది కోరుకుంటారండి? ఎవ్వరు కోరుకోరు. ఎందుకు? జైలు జీవితం నరకంలాగా ఉంటది కాబట్టి కోరుకోరు. అదే విధంగా ఇక్కడ అంతా ద్వంద్వాలతో కూడుకున్నది. కాకపోతే అక్కడ జైల్‌లో గూడా వేరే ఖైదీలు చాలా ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు. చిన్న పిల్లలు మనని అన్న అనొచ్చు, అంకుల్ అనొచ్చు, పెద్దవాళ్ళు తమ్ముడు అనొచ్చు, మన ఏజ్ వాళ్ళు ఏం బాస్ అనొచ్చు. అంటే అక్కడ అందరితో ఫ్రెండ్‌షిప్ అవుతుంది. సో, అంత మాత్రాన అక్కడే కొనసాగించాలనుకుంటామా? లేదు. మన నిజమైన ఫ్యామిలీ వైఫ్ ఉంది, పిల్లలున్నారు, చుట్టాలున్నారు, బంధువులున్నారు. బాహ్య ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళొచ్చి కేవలం ఇలా వచ్చి చూసిపోతున్నారే తప్ప, మనతో వాళ్ళుండలేరు, వాళ్ళతో మనం ఉండలేము. అదే విధంగా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన బంధాలు, బంధుత్వాలన్నీ కూడా జైలు జీవితంలో మనందరము ఖైదీల్లాగా జీవిస్తా ఉన్నాం. అంటే బాధపడకండి. మరి ఇక్కడ దుఃఖాలు ఒక సెల్‌లో జీవిస్తున్నప్పుడు అందరం కలిసి అక్కడున్న ప్రతి ఖైదీకి నిజంగా మీరు తెలివిగల్ల వాళ్ళైతే వాళ్ళకి కూడా చెప్పాలా, నాన్న ఇంకా బయటకు వెళ్లి ఇటువంటి నేరాలు చేయొద్దు. కొంతమంది అక్కడ కూడా కొన్ని నేరాలు చేస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళ జైలు జీవితం ఎక్స్‌టెన్షన్ అవుతా ఉంటది. సినిమాలో చూపెడతారు. ఒరిజినల్‌గా అయితే మనం చూడలేదు. అక్కడ కూడా కొంతమంది ఖైదీలతో గొడవలు పడి వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెడితే మన శిక్ష ఎక్స్‌టెండ్ అవుతుంది. కాబట్టి మనం జైల్‌లో ఉన్నవాడు
బాహ్య జీవితం తన నిజమైన ఫ్యామిలీ వైఫ్‌ని, పిల్లల్ని ప్రేమించే వాళ్ళు వీలైనంత తొందరగా వచ్చినట్టుగా, మన నిజమైనటువంటి బంధము, బంధుత్వం అంతా కూడా భగవంతుడు శుద్ధ భక్తులతో గోలోకంలో, వైకుంఠంలో ఉందండి. దాని గురించి ఒక ప్రయత్నం చేయండి. మననొచ్చి కలిసిపోతా ఉంటారు కదా! జైల్‌లో ఉన్నప్పుడు మన బంధుమిత్రులు అదే భక్తులండి. ఇక్కడ మనను కూడా మన ఇంటికి రావటము, లేకపోతే మన కష్టాల్లో ఉన్నప్పుడు సత్సంగంలో మనం అందరం కలవటం దేనికంటే, మనందరము భగవద్ధామం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ప్లాన్ జేసుకోవడానికే ఇదంతా గూడా సత్సంగం. తర్వాత అతడు సర్వదా ఎందుకు ఆయన జీవితం వ్యర్థము కాలేదు అంటే ఇక్కడ చెప్తున్నాడు. అతడు సర్వదా విష్ణు భగవానుని లీలల స్మరణము, ధ్యానము, రచనము, కీర్తనమునందే నిలిచి ఉండెను. కాబట్టి ఆయన సమయము సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నాడు. దేంట్లో? ఆయన కాలము భగవంతుడి నామ, రూప, గుణ, లీలల యొక్క స్మరణ, ధ్యానము, సో కీర్తనము, సంకీర్తన యందు గడిపాడు కాబట్టి ఆయన సమయము సంపూర్ణంగా సద్వినియోగం చేస్తున్నారు. నెక్స్ట్. అప్పుడే తయారు చేయబడిన ఆహారము అతి రుచికరముగా ఉన్నను 3 లేదా 4 గంటల తర్వాత పాచిపోయి రుచిరహితముగా అగునట్లు భౌతిక భోగము సైతము వయస్సు ఉన్నంత కాలమే కొనసాగగలదు. సో చూడండి, మనం యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా లైఫ్ అంటే ఆహా! ఎంత బావుంటదని ఎంజాయ్ చేస్తా ఉంటారు. కానీ ఎలాగైతే మన లైఫ్ స్లోగా కొంత వృద్ధాప్యం సైడ్ పరిగెడతా ఉంటదో, చేరుకుంటదో, అప్పుడు జీవితం అంతా ఎలాగైతే ఫస్ట్ ఫ్రెష్‌గా ఇలా ఇంకప్పుడే వండి దించిన వంటకాలు ఎలా మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. స్పెషల్‌గా పకోడీ, బజ్జీ అయితే ఇట్లా వేడి వేడిది తింటే చాలా ఆనందంగా. సో, కానీ ఎప్పుడైతే అవి 3, 4 అదే పకోడీ బజ్జీ 3, 4 అవర్స్ తర్వాత బయట ఉండి తినమంటే, స్పెషల్‌గా ఎండాకాలం ఎంత మంచి పనీర్ సబ్జీ అయినా, బిర్యానీ అయినా ఎండకి ఎఫెక్ట్ అయిందంటే కుళ్ళిపోతుంది. దాన్ని తినమంటే ఎవరు తినరు. అదే విధంగా ఈ జీవితం గూడా యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంతో ఎంజాయ్ అనిపిస్తుంది. అదే జీవితం మళ్ళీ ఒక 20 ఏళ్ళు గడిచిందంటే, 30 ఏళ్ళు గడిచిందంటే, జీవితం ఎందుకురా నాయనా! మళ్ళీ ఇంకా ఇటువంటి జీవితం వద్దు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇటువంటి జీవితం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని మాత్రం ప్రాసెస్‌ని వెతకరండి. అదే ప్రాబ్లమ్. అందరు వద్దనుకుంటారు. దేవుడు ఎందుకు నన్ను ఇంకా కంటిన్యూ చేస్తుడు, తొందరగా తీసుకపో అంటారు కొందరు. మళ్ళీ తీసుకపోవడం ఎక్కడికి? మీరు ఇంతకాలం ఎవరెవరితో రుణానుబంధాలని మళ్ళీ దాంట్లో ఆ యోనిలో ప్రవేశించడానికే. కానీ ఎవరినన్నా సాధువుని ఎవరన్నా సద్గురుని కలిసి, స్వామి నాకు మళ్ళీ జీవితం వద్దనుకుంటున్నాను. ఏం చేయాలా? అని జెప్పేసి కలవండి. ఆయన ఒకే జన్మలో మిమ్మల్ని వైకుంఠానికి చేర్చే మార్గాన్ని చూపిస్తాడు. తర్వాత జీవితపు చరమాంకమున ప్రతిదియు రుచి రహితమగును, సమస్తము వ్యర్థమగును, బాధకరముగను గోచరించును. కానీ స్వయంభవమనువు జీవితం మాత్రము నీరసించలేదు, చెప్పబడలేదు. కృష్ణ భక్తి భావన ఎందే నిరంతరము కొనసాగేది కారణమున వృద్ధుడైనప్పటికీ అతని జీవితము ఆరంభమునందు వలె తాజాగా ఉండెను. భక్తి భావనలో గడిపే గడిపెడి వాడి జీవనము సదా తాజాగా ఉండును. ప్రతి దినము ఉదయించును, అస్తమించుచు సూర్యుడి ఎల్లరి ఆయువును హరించుచున్నను. కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన వాని ఆయువును మాత్రం హరింపడని చెప్పబడింది. విష్ణు భగవాన్ని కీర్తనము మరియు ధ్యానమునందే సదా నియుక్తుడై ఉన్నందున స్వయంభవ మనువు జీవితము కొంతకాలం పిమ్మట పాచిపోయినట్లు కాలేదు. తన సమయమునెన్నడును అతడు వృధా కావింపనందున పరమ యోగి అయి ఉన్నాడు. మాట్లాడినప్పుడు అతడు కేవలము కృష్ణుడు, విష్ణువు గూర్చి మాట్లాడెను. దేనినైనను వినినచో అది శ్రీకృష్ణుని గూర్చి అయ్యుండెను. ధ్యానము కావించినప్పుడు అది శ్రీకృష్ణుడి పైననే మరియు ఆ దేవదేవుని కర్మల పైనను నిలిచి ఉండెను. చూడండి, ఈ 3 పనులు మన మన జీవితంలో కూడా ఆదర్శవంతమైనటువంటి భక్తుల చరిత్రనే భాగవతము. స్వయంభూమని చక్రవర్తి ఆయన ఈ 3 పనులు నిత్యము నిరంతరము చేసేవాడట. ఈ నోటి ద్వారా ఏదన్నా మాట్లాడితే, ప్రభుజీ మరి మనం ఆఫీస్‌లో పనిచేస్తున్నాం కదా ప్రభుజీ. ఆఫీస్‌లో పనిచేస్తే ఆఫీస్‌కి సంబంధించినటువంటిది మీరు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలా, మాట్లాడాలా? అవి కాకుండా కూడా పనికిరాని ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోని, "ఏంటి గురువుగారు ఎలా ఉన్నారు? అదెట్లా ఉంది? మీరు ఎలక్షన్ ఎట్లా ఉంది?" ఆ! ఇంకా వాళ్ళెట్లా ఉన్నారు? "ప్రభుజీ సారీ ప్రభుజీ ఎలక్షన్ గురించి నేను మాట్లాడలేను. ఎలక్షన్ ఓటేసినాం అంతే అయిపోయింది."
దాని సంగతి వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు, అది మాట్లాడుతూ ఉంటారు. సో అది నాకు నా వినవలసిన అవసరం లేదు, మాట్లాడవలసిన. ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్లో ఏదైనా కంప్లైంట్, ఎస్ ఐ హావ్ టు గో ఫర్ దట్ కంప్లైంట్. సో మై బాస్ కాల్ మీ, ఫలాంది, ఓకే సార్ నో ప్రాబ్లం, అంతే. ఇంకా షార్ట్. నేను ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసేది ఉండదు. ఓకే, ఐ షుడ్ యాక్సెప్ట్ మై బాస్. ఓకే సార్ నేను చేస్తాను సార్. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయి నా కార్యంలో, అది ఎట్లా సార్, ఇది ఎట్లా సార్, ఇంకా అక్కడ వెళ్తాం. ఆన్ ది వేలో ఎవరో కలుస్తారు. నాకు వేరే వాళ్ళతో అవసరం లేదు. నాకు నా బాస్ ఇన్స్ట్రక్షన్, ఐ హావ్ టు గో ఫర్ మై బాస్ ఇన్స్ట్రక్షన్, టు ఫుల్ఫిల్ మై బాస్ ఇన్స్ట్రక్షన్. ఆ ఒక్క నిమిషం విన్నాను, అయిపోయింది. 2 నిమిషాలు. ఇంటెలిజెంట్ పర్సన్ 10 నిమిషాలు అవసరం లేదు. సో అలాగే ఇప్పుడు నేను అక్కడి నుంచి నా కార్యం ఏదో నా నేచర్ ఆఫ్ డ్యూటీ సిస్టమ్ ఏదో చేయాలా. సిస్టమ్ చేసేటప్పుడు నేను భగవంతుని చింతిస్తూ చేసుకోవచ్చు కదా, అదేమైనా ప్రాబ్లం? భగవంతుడి గురించి వినుకుంటూ చేసుకోవచ్చు. సిస్టమ్ రిపేర్ చేస్తున్నాం, సిస్టమ్ ఏదో చేస్తున్నాం, లేక ఏదో వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసేప్పుడు ఇద్దరం కలిసి చేస్తుంటే ఓకే, ఆయనతో ఏదో డిస్కస్ చేసేయాలి. నేను ఒక్కడే చేస్తున్నాను అనుకోరు, ఒక గంట సేపు పని ఉంది. ఆ గంట సేపు నేను ఐ కెన్ హియర్ భగవత్ కథామృతం శ్రవణం చేయొచ్చు. భగవంతుడి గురించి స్మరణ. ఈరోజు పొద్దున చర్చ వచ్చింది భాగవతం, దాని గురించి మనము, భగవంతుడి గురించి మనము దాన్ని ఏమంటే స్మరణ చేయొచ్చు. దాంట్లో ఏం తప్పు ఉంది? అప్పుడు ఆ 1 అవర్ నేను చేసే ఆఫీస్ వర్క్ కూడా ఎవరు లేదు, నేను ఒక్కడినే చేయాలనుకుందాం. భగవంతుడి గురించి అట్లీస్ట్ మనసులో అయితే నేను ధ్యానం అయితే చేయొచ్చు, మనం స్మరణ చేయొచ్చు. ఆ విధంగా స్వయంభువ మనువు తన యొక్క దినములో శ్రీకృష్ణుడి గురించే మాట్లాడేవాడు. అందుగురించే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, అట్లీస్ట్ మీరు ఎవరన్నా ఫోన్ చేస్తే హరే కృష్ణ అని చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. సో ఇంకేదో నమస్కారం అనేదానికంటే కూడా సే హరే కృష్ణ. అంటే మీ నాలుకతో రోజుకు మీరు 10, 20, 30 ఫోన్లు మాట్లాడితే 30 సార్లు మీరు ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నారు. ప్లస్ ఆ 30 మందికి మీరేం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా హరే కృష్ణ అని వినిపిస్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కృష్ణ సేవ. చూడండి, మాట్లాడుతున్నాడు, సో అది కృష్ణుడి గురించి వింటున్నాడు, కృష్ణుడి గురించి. అప్పుడు మీకు తెలియకుండా మీ చుట్టాలు, బంధువులు, మీ ఫ్రెండ్స్ కూడా మనతో మాట్లాడేటప్పుడు, ఈవెన్ నాతోని ఎవరైనా ముస్లిమ్స్ కూడా ఫోన్ చేస్తే హరే కృష్ణ స్వామి, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ వాళ్ళు ఈవెన్ హూఎవర్, అరే ఈయన హరే కృష్ణతో ఐడెంటిఫై అంటే మనం సంబోధించాలి కాబట్టి వాళ్ళు అలా గా ప్రిపేర్ అవుతా ఉంటారు. భగవంతుడు ఇక్కడ మనకు, కాబట్టి ఆయన సమయం అంతా కూడా సద్వినియోగం ఆ విధంగా చేసుకుంటారు. అతని ఆయువు 70 యొక్క యుగముల దీర్ఘ కాలం అని చెప్పబడింది. ఒక యుగము 43,20,000 సంవత్సరములతో పూర్తగును. ఒక్క యుగము, యుగ సైకిల్ అన్నట్టు. యుగం అంటే మళ్ళీ మీరు సత్యయుగం ఒక్కటి అంతనా, లేకుంటే త్రేతాయుగం అనుకునేరు. ఈ మొత్తం సత్య, త్రేత, ద్వాపర, కలియుగ సైకిల్ మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు. అట్టి 70 యొక్క యుగముల కాల పరిమితి మనువు యొక్క ఆయువు. ఇలాంటి 43,20,000 అంటే ఒక్క యుగ సైకిల్. అలాంటి 70 యొక్క యుగ సైకిల్స్ ఆయన జీవించి ఉండేవాడు. బ్రహ్మదేవుని ఒక రోజు యందు అట్టి మనువులు 14 వచ్చిపోవుదురు. తన జీవిత కాలం అంతయు 43,20,000 ఇంటూ 71 సంవత్సరములు మనువు కృష్ణుని గురించి పలుకుట, శ్రవణం చేయుట, ధ్యానించుట ఎందే నియుక్తుడయ్యను కనుకని అతని జీవితము వృధా కాలేదు, పాచిపోలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అలా మనము, నాకు 52 సంవత్సరాలు, నేను నా ఈ కృష్ణ చైతన్యంలోకి 26వ ఏట 98లో ఎంటర్ అవ్వడం జరిగింది. అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను అప్పుడు స్టార్టింగ్ ఒక 1 ఇయర్ అయితే అంత సీరియస్ లేకుండే. 99 ఇంకా కొంత సీరియస్, 2000 నుంచి వెరీ సీరియస్. సో అలా జీవితం సగం 26 52 అంటే 26 ఇయర్స్ కాలం వృధా చేశాను. ఈ 26 ఇయర్స్ అయితే కాలం వృధా చెయ్యకుండా, వృధా కాకుండా ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ భాగవతం మనము ఆన్లైన్ లో 365 డేస్ మనం భాగవతం, భగవద్గీత, మంగళారతి ఇవన్నీ ప్రారంభించాము. నేను అనుకుంటున్నాను ఈ యొక్క గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళందరి కాలం కొంతనున్న అట్లీస్ట్ 24 గంటల్లో నేను అనుకుంటున్నాను మన కార్యక్రమం, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు 4 to 8:30, ఈవినింగ్ 6 to 8:30 అంటే ఎన్ని అవర్స్ అవుతుంది? 4 to 8:30, 4.5, 6 to 8:30, 6 to 8 అనుకుంటే కూడా 6.5. మన ఓన్ పర్సనల్ సాధన 16 మాలలు ఎంత అవుతుంది? హరే కృష్ణ. ఎన్ని గంటలు అవుతుంది?
2.5 hours గురుజీ. 2.5 గంటలు. దేనికి ప్రభు 2.5 గంటలు? 16 మాలలు చేస్తే గురుజీ. వెరీ గుడ్. అంటే నేను టోటల్ గా ఎంత టైం అవుతుంది అప్పుడు మనం? అంటే స్వయంభవ మనువు జీవిత కాలం వృధా కాకుండా సద్వినియోగపరుచుకున్నాడు. మన జీవిత కాలం సపోజ్ నాకు 52, ఇంకా 1 year ఉంటానో 10 సంవత్సరాలు ఉంటానో, ఈ 10 ఏళ్ళు నాకు గ్యారంటీ ఉంది, నమ్మకం, భగవంతుడి మీద విశ్వాసం. భాగవతం 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 3వ స్కందంలో ఉన్నాము. భగవంతుడంట భక్తులకు ఇచ్చామృత్యువుని ఇస్తాడంట. ఎందుకు? ఆయన సేవమే జీవితం యొక్క పరమావధి అనుకున్న వాడికి భగవంతుడు ఇక్కడైనా భగవత్ సేవ చేస్తున్నాడు. భగవంతుడి లోకంలో తీసుకెళ్ళి, ఇప్పుడు నన్ను భగవత్ లోకం తీసుకెళ్లాలంటే అక్కడ కూడా డైరెక్ట్ భగవంతుడు ప్రత్యక్ష సేవ, లేదా ఇంకొక ప్లానెట్ లో, ఇంకొక విశ్వంలో నన్ను ఈ శరీరం వదిలేసి ఆ విశ్వంలో ఇక్కడ ఈ శరీర బంధుత్వాలతో కట్ చేసేసి ఇంకొక లోకంలో ఇదే భాగవత ప్రవచనం కొరకు తీసుకెళ్లాలనుకున్నా కూడా వేరెవర్ కృష్ణ వాంటెడ్ మీ టు టేక్, నా యొక్క లక్ష్యం ఆయనకు అర్థమైపోయింది. ఎస్ కృష్ణ, నాకు ఇంకా భౌతికం అనేది జీరో, ఖచ్చితంగా మీ యొక్క సేవలో నా యొక్క ప్రతి కణకణం ఉపయోగపడాలి అనుకున్నప్పుడు భగవంతుడు అదేదో నన్ను నమ్ముకున్న ఒక 100 ఫ్యామిలీస్ కొరకు ఇక్కడే నాకు సేవని ప్రసాదిస్తాడు అనుకుంటున్నాను. ఏదంటే భగవంతుడు ఇచ్చే వేరెవర్. కాబట్టి భాగవతం అయితే ఖచ్చితంగా భగవంతుని కోరుకున్నది ఈ లైఫ్ లో ఖచ్చితంగా భాగవతం కంప్లీట్ చేయాలా, చైతన్య చరితామృతం కంప్లీట్ చేయాలా. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ కృష్ణ వాంటెడ్ లెట్ హిమ్ డూ. సో కాబట్టి మనందరం కూడా అలా కోరుకొని ఈ సంఘంలో జాయిన్ అవ్వండి. మన కాలం అంతా కూడా పొద్దున 4:30 గంటలు, సాయంత్రం 2 గంటలు, 6:30 గంటలు, మన జపం ఎవరైతే 16 మాలలు చేస్తున్నారో 2 గంటలు, 8:30, అట్లీస్ట్ 8 గంటలు అంటే 24లో 8 అంటే 1/3 సమయాన్ని మనం భగవంతుడికి కేటాయిస్తున్నప్పుడు మన జీవితం కూడా సద్వినియోగమైనట్టు గుర్తుపెట్టుకోండి. మనం కూడా స్వయంభూ మనువులాగా మరి ఈ యొక్క ట్రాక్ లో నడవండి. స్పీడ్ ట్రాక్ అంటారు కదా, ఆ ట్రాక్. నెక్స్ట్ 70 యొక్క చతుర్యుగ చక్రముల కాలము 71 ఇంటూ 43,20,000 సంవత్సరముల పాటు కొనసాగిన అతని ఆయువు వాసుదేవుని స్మరణమునందు మరియు వాసుదేవుని ప్రసంగములందు గడిచిపోయేను. ఆ విధంగా అతడు గతిత్రయమును దాటగలిగను. దయచేసి అర్థం చేసుకోండి, మన లైఫ్ 100 years, ఆయన 4 యుగాలు. అంటే ఒక్కొక్క యుగము ఎవరైనా చెప్పగలుగుతారా? 4 యుగాల యొక్క బ్రేకప్ ఎంత ఉన్నది? ఒక్కరెవరన్నా మొత్తం 4 యుగాల బ్రేక్ స్పాన్. ఇంత లాంగ్ లైఫ్ మనం చూడండి. ప్రభుజీ సంవత్సరం 2 ఏళ్ల నుంచి రోజు వింటూనే ఉన్నాము, ఏం చేస్తాం ప్రభుజీ అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి నేను కృష్ణ కాన్షియస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంట్లో రుచి పెంచుకోండి. ఎప్పుడు రుచి వస్తుంది? శ్రద్ధ. ఇది రోజు ఒక నియమం ప్రకారం వినాలి ఎవ్రీడే. ఇక మనకి ఎవరు ఫోన్ చేయొద్దు, ఎవరు మెసేజ్ పెట్టద్దు. మనకు ఆఫీస్కి ఎవరైనా రమ్మని మనకు మెసేజ్ పెడతారా? ఆఫీస్కి ఎవరైనా ఈ రోజు మీ డ్యూటీకి రావాలండి ఎవరైనా ఫోన్ చేస్తారా? ఆఫీస్ ఎందుకు మనము క్రమం తప్పకుండా తినకున్నా కూడా ఇక్కడ వచ్చి క్యాంటీన్లో తింటాం. ఎందుకు? ఆఫీస్కి రాకపోతే ఆ 1 day శాలరీ కట్ అవుతే, సపోజ్ ఎవరిదన్నా 90,000 అనుకోండి శాలరీ, ఒక్క రోజు ఆయన డ్యూటీకి పోకపోతే లాస్ వస్తే 3,000. ఒకరిది ఎవరిదన్నా 1,50,000 అనుకోండి శాలరీ, 5,000 ఎవరైనా లాస్ అవుతారా? కేవలం ఆఫీస్కి వచ్చి ఆ 8 hours 7.5 hours ఇక్కడ ఉండిపోతే 5,000 ఎవరు లాస్ కాదు. కానీ ఆధ్యాత్మికంగా ప్రభుజీ క్లాస్కి వస్తారా? ప్రభుజీ వింటారా? ఎందుకు? ఆధ్యాత్మిక ధనం మనకు అర్థమవుతలేదు. మనం సంపాదించే ఈ ఆఫీస్ ధనం మన పిల్లల కొరకేనండి, మనం కూడా ఏం అనుభవించాం. అదే మనం ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాము మన పిల్లల కొరకు. మరి మీ కొరకు భగవంతుడు అంట లాస్ట్ క్షణంలో అప్పుడు ఏడుస్తా ఉంటే, ఏమయ్యా నీకు ఇంత మంచి దేహాన్ని ఇచ్చాను నా లోకానికి రమ్మని, నువ్వేమో నీ పిల్లలు, నీ బంధువులు, నీ సమాజము, నీ యొక్క వాళ్ళ గురించి చేసావు కదా, వాళ్ళని ఇవ్వమని ఇప్పుడు నెక్స్ట్ మానవ జన్మనే రాదు నెక్స్ట్. మరి ఎలా స్వామి అంటే నేనేం చేయలేను. ఆ ప్రాసెస్ లో నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ట్రైనింగ్ లో డిటెండ్ అయిపోయావు కాబట్టి ట్రైనింగ్ లో మళ్ళీ వెళ్ళు. ఆ ట్రైనింగ్ లో కూడా మానవ జన్మ రాదు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ప్రహ్లాదుడు మానవ జన్మ దుర్లభం అనే శ్లోకం చెప్పాడు. రమణారావు ప్రభుజీ వేరే క్లాస్ ఎవరైనా చెప్పండి, మానవ జన్మ దుర్లభం అనేది ఉన్నారా మాతాజీ? ప్రభుజీ బిజీ ఉంటే ఓకే, వేరే వాళ్ళు. ప్రభుజీ మొన్న ఏదో బయాట్ చేయాలన్నారు, బయాట్ చేసే శ్లోకం ప్రహ్లాదుడు మానవ జన్మ దుర్లభం గురించి భాగవతంలో ఒక శ్లోకం చెప్తారు. మాతాజీ చెప్పండి ఎవరైనా.
కౌమారే ఆచరేత్ ప్రజ్ఞ ధర్మాన్ హరే కృష్ణ భాగవతాన్నిహ దుర్లభం మానుషం జన్మ తద్ అపి అధ్రువం అర్థతం. సో కాబట్టి చెప్తున్నారు దయచేసి ఇప్పుడన్నా దీని ద్వారా ఒకే జన్మలో మనందరం వెళ్ళిపోదాం. నెక్స్ట్ జన్మకు ఆప్షన్ ఇవ్వకండి. ఏదైనా పర్వాలేదు. భగవంతుడు తలుచుకుంటే ఒక్క రోజులు ఇస్తాడు, 1 year ఇస్తాడండి. మన లాస్ట్ శ్వాస వరకు భగవంతుడు చూసేది మన సిన్సియారిటీ, సీరియస్నెస్ టువర్డ్స్ గెటింగ్ కృష్ణ. కృష్ణుడిని పొందాలి అని మనకు సీరియస్నెస్ ఉంటే తప్పకుండా ఇచ్చేస్తాడు. అది ఇచ్చ మన లోపల ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామి. మనం ఏ కోరికతో జీవితాన్ని గడిపితే నెక్స్ట్ లైఫ్ లో ఆ కోరికల యొక్క ఫలాలను ఇస్తాడు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మానవ జన్మ యొక్క నిజమైన పర్పసే భగవంతుని పొందటము, భగవంతుని సేవించడం. అది ఒకటే మీరు ఫిక్స్ చేయండి, దాన్ని ఇంకా డీవియేట్ చేయకండి. ఇప్పుడు మన దాంట్లో కూడా సపోజ్ మన కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ని యాంటీవైరస్ పెట్టామనుకోండి, మనకు పెన్ డ్రైవ్ ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇంకా ఎటువంటి ఇన్పుట్, ఎక్స్ట్రా ఇన్పుట్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అది ఇంకా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ కంప్యూటరే దానికి ఒక్కసారి కమాండ్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తలేదండి. ఆలోచించండి. ఈ మనం లివింగ్ బాడీకి కమాండ్స్ ఇచ్చి మనం దీన్ని కూడా ఫ్రీజ్ చేయలేమండి. ఆదిత్య ప్రభుజీ చేయలేమంటారా? 71 కొడితే ఆయన యొక్క పగటి బ్రహ్మదేవుడి ఒక రోజు అంటే పగటి కాలం అంట. అదే సేమ్ మళ్ళీ ఇంటూ 43x 20,000 ఇంటూ 71 చేస్తే ఇంకా నైట్ ప్రభుజీ. అటువంటిది బ్రహ్మ 100 years జీవిస్తాడు. ఒక రోజు ఆ విధంగా, అటువంటిది 50 years అయిపోయింది. మరి మనది కూడా పగలు రాత్రి 50 అయిపోయింది. స్వయంభవ మనువు చూడండి, అంత లాంగ్ లైఫ్ జీవించేవాడు, అంత భగవంతుడి గురించి చాలా సీరియస్ గా స్టెప్స్, మెజర్మెంట్ తీసుకుంటున్నాడు. మనం ఎప్పుడైనా లెటర్ స్టార్ట్ నౌ. భగవంతుడి ఈ కలియుగంలో ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే, మనకు చూస్తే భక్తికి చాలా ఆపోజిట్ గా ఉన్నాయి ప్రభుజీ, వాతావరణం బాగాలేదంటాము. అయినా కూడా భగవంతుడు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ శ్లోకం భాగవతంలో ఉంది. ఎవరన్నా ప్రభుజీ చెప్తారా? సో మనకు ముక్తి కలగాలంటే కలియుగంలో కష్టమే. ఎక్కడ చూసినా కూడా ఎవడు భక్తి ఇంట్రెస్ట్ ఉండదు. మాట్లాడితే చాలు, నేను దేవుని నమ్మసారంట, దేవుడి గురించి మాట్లాడకంటారు. అంటే కలియుగము కలహాలు, ద్వేషాలతో కూడుకున్నటువంటి యుగం ఇది. నిధేర కలిర్దోషే నిధేరాజన్. ఒక నిధి పెద్ద హిమాలయ పర్వతం లాంటి దోషాలతో కూడుకుని ఉంటుంది. అయినా కూడా భగవంతుడు ఒకే ఒక మహద్గుణాన్ని ఇచ్చాడు. ఎవరన్నా కేవలం కృష్ణ అంటే చాలంట. అందుగురించి ఎవరికైనా ఇష్టమున్నా లేకున్నా, నేను మా ఆఫీస్ లో కూడా హరే కృష్ణ సార్ అంటే, పని లేదు పాటలేదు, ఏం మాట హరే కృష్ణ అంటాడు, ఏమన్నా అనుకో. ఆయనకు తెలియదు దాని యొక్క మహత్యం. ఆయన వింటే కూడా ఆయనకు సుకృతి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక సమయం చాలా అవుతుంది కాబట్టి చెప్తాం. సత్వగుణం. ఈ 3 గతులు, ఇందాక ఏమన్నారు, గతులు ప్రకృతి త్రిగుణములకు లోబడి ఉన్న వారికి గతిత్రయము. మరి గతిత్రయం అంటే 3 గతులు ఏంటంటే జాగ్రత్త, అవేకెండ్ వ్యవస్థ అంటే స్థితి, స్వప్న స్థితి, డ్రీమింగ్ స్థితి, సుషుప్త అన్కాన్షియస్. ఈ 3 గతులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు అందరం మేల్కొన్నాం కాబట్టి పడుకున్నప్పుడు డ్రీమింగ్, కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేకుంటే అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మనం అవస్థలను వర్ణింపబడుతున్నది. భగవద్గీత యందు ఆ గతిత్రయము సత్వ రజ తమో గుణములందున్న జనుల గమ్యములుగా వివరింపబడినవి. సత్వగుణమునందున్న వారు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడుదరనియు, రజోగుణమునందున్న వారు భౌతిక జగమందలి ధరణి పైనను లేదా స్వర్గలోకముల అందలి నిలిచి ఉందరు. ఇక తమో గుణమునందున్న వారు జంతు జీవనమునకు అంటే మానవుల కంటే హీనమైనటువంటి జీవనమునకు వాళ్ళు సస్పెండ్ చేస్తారు, పతనము చెందుదరని గీత యందు తెలుపబడింది. కానీ కృష్ణ భక్తి రసభావితుడు ఈ త్రిగుణములకు పరమైన వాడు దేవదేవుడవు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు అప్రయత్నముగానే, పెద్ద ప్రాక్టీస్ చేయాల్సిన అప్రయత్నముగానే భౌతిక ప్రకృతి యొక్క 3 గతులకు పరుడై బ్రహ్మభూత స్థితి, ఆత్మానుభవపు స్థితి యందు నెలకొనినను భగవద్గీత యందు నెలకొనునని భగవద్గీత యందు వివరింపబడింది. స్వయంభువ మనువు భౌతిక సౌఖ్యములందు లగ్నమైనట్లు గోచరించినను సత్వగుణమునందు గాని తమో గుణమునందు గాని నిలిచి ఉండక కేవలము దివ్య స్థితి అందే నెలకొని ఉండెను. సో
సో ఇక్కడ ఈ 3 గుణాలకు సంబంధించి మనకు భగవద్గీతలో మీరు చూడొచ్చు 14.14 భగవద్గీత 14.14లో మనకు భగవంతుడు మీరందరూ మీ దగ్గర బుక్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. భగవద్గీత 14వ అధ్యాయము 14వ శ్లోకంలో చెప్తున్నారు, యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోదత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణమునందుండి మరణించిన వాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును, అటువంటి లోకాల్లో జన్మిస్తాడు. నెక్స్ట్ 15వ శ్లోకం, రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణమునందుండి మరణించువాడు కామ్యకర్మ రతులయందు జన్మించును, తమో గుణమునందుండి మరణించువాడు జంతు రాజ్యమున జన్మిస్తాడు. మరి మన అందరం ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, డైరెక్ట్ భగవద్ధామంలో జన్మ తీసుకుందామా, లేదంటే ఈ 14 లోకాల్లో ఉన్నత లోకాలంటే బ్రహ్మలోకము, తర్వాత ఇంకేముంటాయి, బ్రహ్మలోకము, జనోలోకము, మహర్లోకము, ఇలా ఉన్నత లోకాల్లో జన్మిద్దామా, లేదా జంతు రాజ్యంలో లేదంటే స్వర్గలోకాల్లో జన్మిద్దామా? ఈ మూడిట్లో ఎక్కడ జన్మించినా భగవంతుడు 8.16లో చెప్తారు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మామపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, ఈ బ్రహ్మాండంలో భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఎక్కడ జన్మించినా పునర్జన్మ ఉంది అని మామపేత్యతు కౌంతేయ, ఆ లోకానికి ఎవరైతే వస్తారో అక్కడ జన్మ అనేదే ఉండదు, అక్కడ జన్మ తీసుకోరు తల్లి గర్భంలో, ఈ శరీరంలో వదిలేస్తూనే వాళ్ళ కొరకు దివ్య శరీరాన్ని నేను ప్రసాదిస్తాను. ఈ ఆత్మ ఆ శరీరంలో ఎంటర్ అవుతుంది, ఆ శరీరం ఎంటర్ అవుతుంది, జన్మ తీసుకోదు. మనం జన్మ అన్నప్పుడు తల్లి గర్భం అవసరం పడుతుంది, కానీ మనం దివ్యమైనటువంటి భగవత్ లోకానికి వెళ్ళేటప్పుడు తల్లి గర్భంతో సంబంధం లేదు. కాబట్టి జన్మనే లేదు, కాబట్టి మృత్యువు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మానవ శరీరముతో కర్మల ద్వారా ఇంకొక శరీరం తీసుకోవాలి అనుకుంటే తల్లి గర్భంలో ఎంటర్ కావాలా? ఈ శరీరం వదిలేసి భగవద్ధామం వెళ్ళాలనుకుంటే ఈ యొక్క ఆత్మకు భగవంతుడి దివ్య దేహాన్ని, సచ్చితానంద దేహాన్ని పంపిస్తాడు. నెక్స్ట్, అనగా భక్తి యోగం నందు పూర్ణంగా లగ్నమైన వాడు సర్వదా ముక్తుడే. మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత ముక్తి కాదు, నిజమైన భక్తుడు ఈ భక్తి యోగం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ముక్తుడే. అంటే ఇక్కడ స్టార్టింగ్ చెప్పాను, అంటే ముక్తికి బంధానికంటే మనం భౌతిక వ్యక్తులతో భౌతికమైన బంధాలతో జీవిస్తూ అనాసక్తిగా, అంటే ఈ భౌతికమైనటువంటి కామపూరితమైనటువంటి కోరికలతో జీవించకూడదు. ప్రతిదాన్ని అనుభవించాలా, భగవంతుడి మాధ్యం ద్వారా ప్రసాదాన్ని అనుభవించాలా, భుజించాలా. అది భోజనం, అన్నాన్ని భుజించడం అంటే యజ్ఞశిష్ట శినస్సుతో ముచ్చంతే సర్వకిల్ విషయ్ భుంజతేతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణం. భోజనాన్ని నీ నాలుక కొరకు నువ్వు టేస్ట్ కొరకు వండుకొని తిన్నావంటే నువ్వు అక్కడ ముక్తుడివి కాదు, బందీ అవుతావు. అదే మీరు భగవత్ ప్రీత్యర్థం వంట చెయ్యండి, భగవంతుడి నైవేద్యం పెట్టి తినండి, అప్పుడు మీరు ముక్త స్థితిలో ఉంటారు. ఈ విషయమున పరమ కృష్ణ భక్తుడకు బిల్వమంగళ ఠాకూర్ ఇలా పలికి, నేను కృష్ణ పాద పద్మం లేడ అకుంఠిత భక్తిని కలిగి ఉన్నచో ముక్తిమాత సదా నా సేవయందే నిలిచి ఉండగలదు. చెప్తున్నారు బిల్వమంగళ ఠాకూర్. ముక్తి ముఖిలితిలాంజలి. ముక్తి మాత అంట భక్తుడి దగ్గర చేతి కట్టుకొని, స్వామి నాకు భిక్షాందేహిలాగా నాకు మీ సేవని ప్రసాదిస్తారా, మీ సేవని ఇస్తారా అని అడుగుతా ఉంటాడు. భక్తుడు లేదు నాకు ఇంకా సమయం ఉంది, ఆల్రెడీ లోపల భగవంతుడు సేవ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన ముక్తి ఏం అవసరం ఉంది, అవసరం లేదు. ధర్మార్థ కామములు నా ఆజ్ఞకు లోబడి ఉండగలవు, ధర్మార్థ కామ మోక్షములని జనులు వాంఛించుతుందరు. సాధారణంగా ఏదియో ఒక భౌతిక లాభము కొరకే వారు ధర్మ కార్యములను నిర్వహించరు, పిదప ఆ ఫలములను ఇంద్రియ భోగమునందు వినియోగించరు. ఇంద్రియ భోగమునందు పరాభవం చెందిన పిదప ముక్తిని వాంఛించి పరతత్వంతో ఏకమవగోరుదురు. అల్పజ్ఞులకు ఈ 4 ఆధ్యాత్మిక పథము కాగలదు, కానీ నిజముగా మేధా సంపన్నులు ఈ 4 ఉపేక్షించి కృష్ణ భక్తి భావన ఎందే నెలకొందురు. శీఘ్రమే వారు ముక్తి కన్నను
ఉన్నతమగు ఆధ్యాత్మిక స్థితికి తమను తాము ఉద్ధరించుకొందురు. భక్తునకు మోక్షం అనేది గొప్ప కార్యసిద్ధి కానే కాదు, ఇక ధర్మార్థ కామముల యొక్క ఫలం గురించి వేరుగా తెలుపునది ఏమున్నది. భక్తులు వానిని లెక్క చేయరు, వారు ఎల్లప్పుడూ బ్రహ్మభూత స్థితి అందే నెలకొని ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. దేహాత్మ బుద్ధి అంటే భౌతిక స్థితి, బ్రహ్మభూత స్థితి. దేహాత్మ అంటే నేను దేహముగా జీవించడము, బ్రహ్మభూత స్థితి అంటే నేను ఆత్మగా జీవించడం. ఆత్మగా జీవించే వాళ్ళ గోల్స్, ఆత్మగా జీవించే వాళ్ళ కర్మము, ఆత్మగా జీవించే వాళ్ళ విధి విధానాలన్నీ కూడా భగవంతుడు, కృష్ణ భగవానుడు ఆర్ విష్ణువు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, సెంటర్ ఉంటాడు. అదే దేహాత్మ, నేను దేహాన్ని జీవించే వాళ్ళు, వాళ్ళు సేమ్ ఇంట్లో భార్య బిడ్డలతో ఉంటారు, వాళ్ళు కూడా భోజనం చేస్తారు, వాళ్ళు డ్యూటీ చేస్తారు. బోత్ వీళ్ళ యొక్క ఎవరు భౌతికం, దేహాత్మ, నేను దేహాన్ని జీవించే వాళ్ళు, వాళ్ళు దేహపర కర్మలు, దేహపర భోగాలు, దేహపర ఎంజాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అదే ఆత్మపరం ఉన్నవాళ్ళు భగవంతుడి సెంటరు, ఆయన ప్రీత్యర్థము, అన్యాభిలాషిత శూన్యం, వేరే అభిలాషలు ఉండవు, కేవలము భగవంతుడి సేవని. పొద్దున వాళ్ళు లేస్తారు భగవంతుని మేలుకొలపడానికి, పొద్దున వాళ్ళు భోజనం వండుతారు భగవంతుని నైవేద్యం కొరకు, పొద్దున వాళ్ళు అలంకరణ చేస్తారు భగవంతుడికి అలంకరణ చేస్తారు, పొద్దున వాళ్ళు ఈ చెవులకు పని చెప్తారు భగవత్ కథామృతం, పొద్దున వాళ్ళు ఈ నోటికి పని చెప్తారు నాలుకకు భగవంతుడి కీర్తన చేస్తూ ఉంటారు, పొద్దున ఈ చేతికి పని చెప్తారు భగవంతుడి మాల చేయి కట్టుకొని మాల జపిస్తూ ఉంటారు. ఈ విధంగా భక్తులు భగవత్ సెంటర్డ్ లైఫ్, అభక్తులు భగవంతుడి యొక్క మాయ సెంటర్డ్ లైఫ్ జీవిస్తూ ఉంటారు. మాయ సెంటర్డ్ లైఫ్ అయితే మనం ఈ భౌతిక ప్రపంచంలో బందీ అవుతాము. భగవంతుడి సెంటర్డ్ లైఫ్ అయితే జీవిస్తున్నప్పుడు ముక్త జీవుల్లాగా జీవిస్తాము. ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా దివ్య శరీరం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అది జీవితం. ఒకే జన్మలో మనం వెళ్ళిపోవచ్చు. కొంచెం మనము అలసత్వం చేస్తే నెక్స్ట్ జన్మకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా భక్తుడే, కానీ నెక్స్ట్ జన్మకు రిస్క్ తీసుకున్నటువంటి భక్తుడు ఎవరు? పేరు జడభరతుడు. గొప్ప భక్తుడు, ఆయన పేరుతోనే ఈ భారతదేశం ఉంది. భరత మహారాజ్ ఆయన మంచి భక్తుడు. 25 years కే ఆయన అంటే క్వార్టర్ లైఫ్ ఎంజాయ్ చేశాడు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అరణ్యాలలో ఒక జింకతో సహవాసం ఏర్పడి, దానితో బంధుత్వం ఏర్పడి, ఆ జింకని రక్షించాలి అనుక్షణము భగవంతుడి స్మరణ వెళ్ళి జింక స్మరణ చేయడం వల్ల నెక్స్ట్ లైఫ్ జింక జన్మ ఎత్తి అప్పుడు మళ్ళీ భగవంతుడు కాపాడుతాడు. పూర్వజన్మ చేసినటువంటి భక్తి అదంతా గుర్తుండి మళ్ళీ ఇంకా తప్పిదం చేయకుండా ఉండాలని మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో, ఇందాక అనుకున్నాను కదా, సత్వగుణంలో కర్మ చేస్తే ఉన్నత లోకాల్లో ఉన్నతమైన ఫ్యామిలీ, బ్రాహ్మణ ఫ్యామిలీ, వైష్ణవ ఫ్యామిలీలో నెక్స్ట్ లైఫ్ జడభరతుడిగా జన్మించి ఇంకా అన్నిటిని, జడభరతుడు అంటే అన్ని జడ పదార్థాలను ఇంకా ఆయన త్యజిస్తాడు. కేవలము ఆయన భగవంతుని స్మరిస్తూ భగవంతుని సేవిస్తూ భగవత్ లోకానికి వెళ్తాడు. जय बोलो गणपति श्रीमद् भागवतम की जय, श्री राधारमन लाल की जय, श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय. तो దీంట్లో